పెట్టామనుకోండి కలర్ ఎక్కువగా వస్తుంది, చక్కగా కరకరలాడుతూ రాదు. అదే కనుక మనం మీడియం హీట్లో చేసామనుకోండి 6-7 నిమిషాలు పట్టినా మంచి కలర్ వచ్చి చక్కటి లుక్ కూడా వస్తుంది. వీటిని ఒక్కొక్కటి వేసుకుందాం. ఇది వేసిన వెంటనే వాటిని కలపద్దు, ఇలా ఫ్రై చేసుకుందాం. తర్వాత ఎలా మంచి బంగారు రంగుతోటి వస్తాయో చూద్దాం. మరి మిగతాయి కూడా వేసేసుకుందాం. మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఈ చామదుంపలతో చేసిన ఉల్లిపాయ స్టైల్ లాగా, అంటే చూడటానికి ఎంతో లైట్గా, ఇలా చాలా లైట్గా మనకి. అందుకే చెప్పాను, మన చామదుంపలు మనం గట్టిగా ఉత్తేసామనుకోండి ఇవి గట్టి రాయిల్లా తయారవుతాయి. అలా కాకుండా లైట్గా వాటిని ఇలా పొడి పొడిగా వేసినట్టే వాటిని చిట్టి ఉండల్లా చేసేసి వేసేసాము. ఇప్పుడు చూడండి మంచి జీడిపప్పు సువాసన మన ఈ చామదుంపలతోటి బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది. జీడిపప్పు అంతా లోపల ఉన్నాయి పర్ఫెక్ట్గా. ఓహో చాలా వేడిగా ఉంది. అయితే దీనిపైన మీకు కావాలంటే కొంచెం అంత చాట్ మసాలా కూడా వేసుకుందాం. ఆఫ్రికాలోని డిష్ మన ఇండియాకు వచ్చిన తర్వాత దాని రూపం ఎలా తెలుగువాడి రుచికి చక్కగా మారిపోయిందో చూడండి. అయితే చామదుంపలు అంటే కేవలం పులుసు పెట్టుకుందాం, లేకపోతే మళ్ళీ వేరే దాంట్లో, అట్లా కాకుండా ఇలాంటి వెరైటీలు కూడా ఎన్నో చేస్తారు. ఇంకోసారి మీకు మరో చామదుంపతో అద్భుతమైన డిష్ చూపిస్తాను. ఈరోజైతే తప్పకుండా మీరు చామదుంపలు, అది కూడా ఉల్లిపాయ పకోడీ ఇలా చక్కగా ఎంత చక్కగా ఉన్నాయి ఇది చేసుకోండి. మరి టేస్ట్ చేసేద్దామా ఈ అద్భుతమైన చామగడ్డతో? ఎంత సింపుల్గా, ఎంత వెరైటీగా, ఏంటి ఇలా తేలికగా, చాలా లైట్గా ఉన్నాయి. మరి వీటిని కొంచెం మనకు నచ్చిన సాస్తో వేసుకొని కరకరలాడుతూ, మరి మీకు వినిపిస్తుందో లేదో కానీ మా పక్క వీధి దాకా వినిపించేలా చక్కగా బ్రహ్మాండంగా ఉన్నాయి. దాంట్లో ఆ పచ్చిమిరపకాయల ఘాటు కూడా భలేగా ఉంది. నేను చెప్పడం కాదు, నేను తినడం కాదు, మీరు కూడా చూసింది ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చామగడ్డని కరకరలాడిచ్చేసి మనం మురుకుల్లా అద్దిరిపోయే విధంగా ఉంది. మన దేశంలోనే పుట్టి విదేశాలకు వెళ్ళిన దుంపల్లో చామదుంప నెంబర్ 1. సో దీంతో కూడా రకరకాల డిష్లు తయారు చేసుకోవచ్చు. వావ్, ఇలా కరకాలతో తింటుంటే భలే మజా వస్తుంది. మరొకటి ఇలా ఒకటి అనేసి అన్నీ తినేస్తాను, ఎందుకంటే సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు కూడా చేసుకోండి, తినండి, జీవితాన్ని ఆస్వాదించండి. సూపర్, ఏమి కరకాలాడుతున్నాయి చామగడ్డ మురుకుల్లా. చామగడ్డతో ఆఫ్రికన్ స్టైల్ పకోడా బాల్స్ తయారు చేయడానికి ముందుగా చామగడ్డపై ఉన్న పొట్టు తీసి చూపించిన విధంగా తురుముకొని పెట్టుకోవాలి. దాంతో పాటు అల్లాన్ని సన్నగా తురిమి దాంట్లో కలిపి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ అందులో వేసుకోవాలి. జీడిపప్పు కూడా అందులో వేసుకొని దానిపై కొంచెం కార్న్ఫ్లవర్, కొంచెం పంచదార, ఆమ్చూర్ పౌడర్, చిటికెడంత ధనియాల పొడి కూడా దాంట్లో వేసి వీటిని చూపించిన విధంగా తేలికగా కలుపుకొని చేత్తో ఎక్కువగా ఒత్తకుండా చిట్టి ఉండల్లా తయారు చేసుకోవాలి. వేడి వేడి నూనెలో బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మన క్రిస్పీ చామగడ్డ ఫ్రైడ్ పకోడీలా సర్వ్ చేసుకోవచ్చు. చాలా అలాగే కొద్దిగా జీలకర్ర, కొంచెం ఎక్కువ కాదు, జీలకర్ర చేదిస్తుంది కాబట్టి ఫ్లేవర్ కోసమే మనము జీలకర్ర వేసుకుంటున్నాము. సో స్లో ఫ్లేమ్లో ఇవి వేగే లోపల ఇక్కడ మనం ఉల్లిపాయను కూడా మనం మామూలుగా పప్పులో ఎలా వేసుకుంటామో సేమ్ అలాగే వేసుకోవచ్చు. సో మనం ఉల్లిపాయని, సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇది రఫ్ చాప్. అలాగే దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా స్లిట్ చేసి వేసుకుంటే తినేటప్పుడు మధ్యలో తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటుంది. అయితే ఈ పచ్చిమిరపకాయలను కూడా వేస్ట్ చేయకుండా తినేస్తారు. రాజ్మాతో పాటు ఇది కూడా ఉడుకుతుంది కాబట్టి ఇవి కూడా మసాలాలన్నీ పట్టుకుని టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయాయి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత నేను మిక్సీ వేసుకుంటాను. ఇది కొంచెం కోర్స్గా మీరు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఏవైతే డ్రై రోస్ట్ చేసామో బరుకుగా పొడి చేసుకున్నాను, ఇలాగే ఉండాలి. కొంచెం కోర్స్గా ఉంటేనే మనకి ఆ ఫ్లేవర్ వస్తుంది. సో ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం తగినంత ఆయిల్ వేసుకుందాం. మనం మామూలుగా పప్పు ఎలా తాలింపు వేసుకుంటామో అలాగే తాలింపు వేసుకోవచ్చు, కానీ నార్త్ ఇండియన్ స్టైల్ చేస్తున్నాం కాబట్టి తాలింపు లేదు. అన్నీ
పచ్చిమిరపకాయలు ఏవైతే కోసి పెట్టుకున్నామో ఇవి ఫస్ట్గా డైరెక్ట్గా ఇందులో పడిపోతాయి. కొంచెం వేడెక్కిన తర్వాత ఇవి వేసేద్దాం. మరి నూనె వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయ 2 వేసేసుకుందాం. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా సేమ్. ఒకవేళ మీరు రాజ్మాని సాల్ట్ వేసి ఉడికించుకుంటే సాల్ట్ చాలా జాగ్రత్తగా చూసి వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకున్నారనుకోండి, మనకి తెలుసు కదా సాల్టీగా అయిపోతే తినలేము. సో కొంచెం తక్కువగా వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయని కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మనం ఉడికిస్తే సరిపోతుంది. మరి చూడండి, మన ఉల్లిపాయలు కాస్త లైట్గా బ్రౌన్ అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, యూజువల్గా అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇన్స్టెంట్గానే చేసేసి వెంటనే వాడేసుకుంటారు. చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. మన అల్లం వెల్లుల్లి పేస్ట్లో పసుపు ఉంది కాబట్టి నేను పసుపు వేసుకోవట్లేదు. మీరు కావాలంటే కొంచెం పసుపు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న టమాటా కూడా కట్ చేసి వేసుకుంటాను. టమాటా చాలా ఫైన్గా చేసేసేయండి, లేదంటే మీరు మిక్సీ చేసుకొని కూడా ప్యూరీలాగా కూడా వేసుకోవచ్చు. వేసేసి ఈ టమాటాని కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఇందులోనే ఇప్పుడు మన పొడి చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకుంటాను. ఇదే మనకి కారం కాబట్టి మొత్తం వేసేసేయండి. నేను ఈ కర్రీకి సరిపడా వేసుకున్నాను, ఎక్కువగా వేసుకోలేదు. సో ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మరి ఇక్కడ మసాలా కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న ఈ రాజ్మాని, నేను కొన్ని వాటర్ వేసుకున్నాను కాబట్టి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. మీరు ఎక్కువగా వాటర్ వేసుకొని ఉడికించుకోండి. ఇంకొంచెం వాటర్. ఇప్పుడు మరి పప్పు కదా, కొంచెం పల్చగా ఉండాలి. ఇప్పుడు ఒక 8 మినిట్స్ వరకు నేను స్లోగా ఇది ఉడకనిస్తాను. మరి చూడండి, ఇక్కడ రైస్ అయితే రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. అలాగే ఒక 2 మినిట్స్ మీరు మూత పెట్టేసి అందులోనే స్టీమ్ చేయడానికి పెట్టేస్తే మనకి ఇంకొంచెం సాఫ్ట్ అయిపోతుంది. ఏదైనా మాయిశ్చర్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం సర్వ్ చేద్దాం. ఇక్కడ నేను ఒక రౌండ్ కట్టర్ తీసుకున్నాను. ఈ కట్టర్లో ఈ రైస్ని ఇందులో వేసేస్తాను. చూసారా, మన రైస్ యూజువల్గా ఇక్కడ ఈ బాస్మతి రైస్ని ఇలా చేసామనుకోండి, ఇది ఏంటి ఇలా మెత్తగా అయిపోయింది, ఇది పర్ఫెక్ట్ అయిన రైస్ కాదు అని అనుకుంటాము. కానీ అక్కడైతే ఇలాగే రాజ్మా చావల్ అంటే చావల్ని అంటే అన్నాన్ని ఇలాగే సర్వ్ చేస్తారు. కటర్ని మనం తీసేయచ్చు. ఇప్పుడు మెల్లిగా తీసేస్తే సింపుల్గా కేక్ రెడీ అయిపోయింది, రైస్ కేక్. అలాగే మన రాజ్మా కూడా కొంచెం సాఫ్ట్గా బాయిల్ చేసాం కాబట్టి అది మెత్తగా అయిపోయి ఈ గ్రేవీలోకి వచ్చేసి ఇలా మనకి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ గ్రేవీ వస్తుంది. సో నేను ఆల్రెడీ టేస్ట్ చెక్ చేశాను, అద్భుతంగా ఉంది. సాల్ట్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే మన సోంపు ఇవన్నీ కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే చూడండి, మనం బరుకుగా పొడి చేసి వేసుకున్నాము, కానీ ఇక్కడ ఎక్కడ మనకి రఫ్గా గ్రైండ్ చేసిన మసాలా అస్సలు కనిపించట్లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్, మరి సర్వ్ చేయటమే. మరి సర్వ్ ఎలా చేసుకుని తినాలి అంటే డైరెక్ట్గా అలా వేసుకుని కొంచెంగా నంచుకుని తింటే టేస్టీగా ఉంటుంది. ఇంకా కొంచెం నల్లగా ఉంటుంది. ఎక్కువగా మీరు బాయిల్ చేసి ఆ వాటర్ని అస్సలు పడేయకుండా వాడుకుంటే మనకి ఆ బ్లాక్ కలర్లో వస్తుంది రాజ్మా. ఇప్పుడు చూడండి, మన రాజ్మా షేప్ అలాగే ఉంది, కానీ మీరు ఇలా ప్రెస్ చేస్తే చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇలా మంచి సోమ్ ఫ్లేవర్, కొంచెం స్పైసీగా గ్రేవీ చక్కగా ఇలా పడిపోతూ ఉండాలి. మరి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇక్కడ ఇందులో వేసుకుంటాను, అలాగే అక్కడ గార్నిష్కి కూడా కొంచెం కొత్తిమీర. సో సింపుల్ అయిన మన అన్నం పప్పు నార్త్ ఇండియన్ స్టైల్లో రాజ్మా చావల్ రెడీ అయిపోయింది. ఎక్కువగా రాజ్మా యూజువల్గా మనం ఇక్కడ రాజ్మా అంటే అసిడిటీ లేదా గ్యాస్ అంటారు, కానీ అప్పుడప్పుడు మనం ఇక్కడ చేసుకుని తినొచ్చు. కానీ అక్కడ ఇమాజిన్ చేయండి, వాళ్ళు ఇలాంటివే తింటారు. మరి హెల్దీగా చక్కగా